తెలంగాణ అభ్యర్థుల రెండో జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్తో స్క్రీనింగ్ కమిటీ భేటీ కానుంది. వామపక్షం పొత్తు, వారికి కేటాయించే సీట్ల వ్యవహారంపై స్క్రీనింగ్ కమిటీ చర్చించనుంది. సిపిఎంకు ఇచ్చే సీట్ల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వివాదం లేని సీట్లపై సైతం ఇవాళ చర్చకు రానుంది. పార్టీలో కొత్తగా చేరే వారికి తుది జాబితాలో చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అభ్యర్థుల రెండో జాబితాపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, మరి కాసేపట్లో మాత్రం ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో కూడా తన ఇంట్లో కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. మురళీధరన్ అధ్యక్షతన ఈ సమావేశానికి ఇప్పటికే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, అదేవిధంగా సిఎల్పి నేత భట్టి విక్రమార్కతో పాటు బలరాం నాయక్ లాంటి నేతలు స్క్రీనింగ్ కమిటీలో ఉన్న సభ్యులంతా కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మొత్తానికి మొదటి విడత మాత్రం 55 మంది లిస్టు విడుదల చేసిన నేపథ్యంలో ఇంకా 64 మందితో కూడా లిస్టు విడుదల కానుంది. మొత్తానికి మొత్తం 64 మందితో కలిపి రెండవ లిస్టు వస్తుందా, లేకపోతే మళ్ళీ మూడవ లిస్టు ఉంటుందా అనేది మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి మాత్రం ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు. ఆశావాహులంతా కూడా ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. చివరి ప్రయత్నంగా కూడా తనకు టికెట్ కావాలనేసి కొంతమంది నేతలంతా కూడా, శాసనసభ్యులు అంతా కూడా అక్కడికి చేరుకున్న నేపథ్యం ఉంది. మొత్తానికి మరి కాసేపట్లో ప్రారంభమై స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి మాత్రం నేతలంతా కూడా సిద్ధమయ్యారు. ఖచ్చితంగా కమ్యూనిస్టులకు కూడా ఇప్పటికే అనుకున్న నేపథ్యంలో 4 సీట్లు మాత్రం కమ్యూనిస్టులు అడుగుతున్నారు. ఇటు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు. నిన్ననే కోదండరాం కూడా తనకు 6 సీట్లు కావాలని అన్న నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీతో సమావేశం ఏర్పాటు చేశాడు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ కూడా తనకు 6 సీట్లు కావాల్సిందే అనేసి కోదండరాం చెప్పిన నేపథ్యంలో కూడా రాహుల్ గాంధీ కూడా కొంచెం ప్రతిమణిగినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానం ఇస్తారు ప్రభుత్వంలో, కానీ ఇప్పటికైతే టికెట్లు ఇవ్వము అని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తానికి కమ్యూనిస్టులకు మాత్రం ఇటు 4 సీట్లు అడుగుతున్నప్పటికీ, వాళ్ళు 8 సీట్లు అడుగుతున్నప్పటికీ మాత్రం 4 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినప్పటికీ కూడా అది 3కు తగ్గే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇటు సీట్ల విషయంలో, పొత్తుల విషయంలో కూడా ఇప్పటికీ ఇంకా ఖరారు కాని పరిస్థితి ఉంది. కమ్యూనిస్టులు కొన్ని స్థానాలు అడుగుతున్నప్పటికీ ఆ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న నేపథ్యంలో కూడా ఆ స్థానాలు ఇవ్వలేమనే మాట మాత్రం ఇప్పటికే కమ్యూనిస్టులకు చెప్పిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ. అయినప్పటికీ కూడా వాళ్ళు అదే స్థానాలను పట్టి కూర్చున్నారు. మొత్తానికి మాత్రం ఈ కమ్యూనిస్టులకు ఏ స్థానాలు ఇస్తారు, మొత్తం 64 స్థానాలకు కూడా ఒకేసారి ఆ లిస్ట్ వస్తుందా అనేది మాత్రం మరి కాసేపట్లో తెలవనుంది. అవసరమైతే ఈ స్క్రీనింగ్ కమిటీ అయిన తర్వాత ఈ రోజు అర్ధరాత్రి లోపు లేదంటే రేపు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.